హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. మొత్తానికి బిగ్ బాస్‌కి సంబంధించిన మొదటి వీక్ నామినేషన్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది నిన్నటితో. సో, నిన్న ఎపిసోడ్ గురించి అలాగే ఇందాక రిలీజ్ అయిన ఫస్ట్ ప్రోమో గురించి మనం మాట్లాడుకుందాం. సో, ముందు ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఇక ప్రోమో ఓపెన్ అవ్వగానే కోల్గేట్ అనుకోని ఫేస్ వాష్ క్రీమ్ తోటి పృథ్వీ అయితే పళ్ళు తోమడానికి బ్రష్‌కి అయితే అది పెట్టుకోవడం జరుగుతుంది. సో, దాంతో గమనించిన పక్కన ఉన్న నిఖిల్ "అరేయ్! అది బ్రష్ పెట్టుకున్నావు" అంటే అవునంటే, "అరేయ్! ఇది ఫేస్ వాష్ క్రీమా? ఎవర్రా నువ్వు? కోల్గేట్ అనుకున్నావురా" అని చెప్పేసి పంచులేయడం జరిగింది. సో, అక్కడనే ఉన్న నైనిక కావచ్చు, మన అభయ్ నవీన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కాసేపు అలానే నవ్వుకుంటారు. సో, అలా ప్రోమో అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ వచ్చేసి వీళ్ళకు ఎవరైతే చీఫ్స్ అలాగే కంటెస్టెంట్స్‌కి ఒక టాస్క్ పెడుతున్నాడు. సో, బిగ్ బాస్ అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సైన్యం లేని రాజు రాజు కాదు. అలానే చీఫ్ పవర్‌ఫుల్ అవ్వడానికి చీఫ్‌కి ఒక ప్లాన్ కావాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో, మొత్తం మీద 3 చీఫ్‌లు 3 గ్రూప్స్‌గా ఒక టీమ్స్ అయితే డివైడ్ అయిపోయి ఒక టాస్క్‌లు అయితే ఉంటుంది వాళ్ళకు. చీఫ్స్ వాళ్ళ ప్లాన్స్ అయితే హౌస్‌మేట్స్‌కి చెప్తారు. సో, హౌస్‌మేట్స్ వచ్చేసి వాళ్ళని ఎంచుకుంటారు ఏ గ్రూప్‌కి వెళ్ళాలని చెప్పేసి. ఇక ఈ యొక్క చీఫ్స్ ఈ యొక్క ప్రోమోలో మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సిందేందంటే సానియా గురించి. సో, సానియా ఏమనుకుంటుందో ఏమో కానంటే గతంలో బిందు మాధవి ఒక ఆడపులి అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసుకుంది. బయట ఆల్రెడీ అలా ప్రమోషన్స్ చేయాలని చెప్పేసి ఒక టీమ్ అయితే రెడీ చేసుకుందో ఏమో కానీ, ఆమె హౌస్‌లో ఆడపులి అనే స్టేట్మెంట్లు ఆమె ఇవ్వకముందే బయట ఆడపులి అని చెప్పేసి బాగా ఎళ్ళిపోయింది ఆమె గురించి. ఆ తర్వాత ఆమెకి ఎలా తెలుసు అంటే హౌస్‌లో ఉన్న వాళ్ళకు బయట ఏం జరుగుతుందో తెలీదు. బట్ హౌస్‌లో ఏం జరుగుతుందో మనకు తెలుసు కానీ. సో, బయట ఏం జరుగుతుందో తెలియంది బిందు మాధవి తనను తాను ఆడపులి అని ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చుకుందని చెప్పేసి అప్పట్లో బాగా సోషల్ మీడియాలో అయితే చర్చ జరిగింది. సో, బిందు మాధవి అప్పటికే బయట నన్ను ఆడపులిగా ప్రమోట్ చేయాలని చెప్పేసి ఒక టీమ్‌నైతే రెడీ చేసుకొని వెళ్ళిందని బాగా ఆమె పైన అప్పట్లో న్యూసెస్ అయితే వచ్చాయి. సో, ఇప్పుడు ఈమె మన సానియా కూడా తనని తాను ఆడపులి అని చెప్పేసి బాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో, అందుకే ట్రూ కలర్స్ బయట పడాలి అంటే నువ్వు ఈ ఆడపులితోనే పోటీ పడాలని చెప్పేసి నిఖిల్‌కి చెప్పినట్టయితే మనకు ప్రోమోలో అయితే కనిపిస్తుంది. సో, తనని తాను ఆడపులి అని అయితే సానియా అనుకుంటుంది. సో, అదే తను ప్రమోట్ చేయాలనుకుంటుంది. బట్ చూడాలి హౌస్‌మేట్స్ ఏ విధంగా దానికి బ్రేక్ వేస్తారో, సో, తనకి ఏ విధంగా కౌంటర్ అటాక్ ఇస్తారనేది మనం చూడాలి. ఇకపోతే మణికంఠకు సంబంధించినది మాత్రం ఈ ప్రోమోలో పెద్దగా ఏం లేదు. సో, నిన్న మొత్తం మణికంఠదే అయిపోయింది మనకు. ఈ 3 రోజులు కూడా మణికంఠదే హైలైట్ చేసిండు బిగ్ బాస్ కూడా. సో, మణికంఠ మాత్రం ఈ బిగ్ బాస్ షోని కాస్త సింపతి షోగా మారుస్తున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. సో, అలాంటి వ్యక్తిని అసలు బిగ్ బాస్ హౌస్‌లో ఉంచొద్దు. బిగ్ బాస్ హిస్టరీలోనే తీసుకోనటువంటి నిర్ణయం తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి పంపాలని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతుంది. దానికి కారణం ఏందంటే ఫస్ట్ డే డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చినప్పుడు సింపతియే. సో, తనని ఏదో ప్రాంక్ చేశాడు. సో, ఏ హౌస్‌మేట్‌ని కూడా బిగ్ బాస్ హిస్టరీలో మొదటి రోజు అంటే హౌస్‌లోకి ఎంటర్ అయినెమ్మటే తీసుకువెళ్ళడు. తీసుకువెళ్ళినా కానీ మళ్ళీ వాడిని ఒక సీక్రెట్ రూమ్‌లో పెట్టేసి మళ్ళీ 1, 2 డేస్‌కి పంపుతారు. సో, అదందరికి తెలిసిందే. బట్ అసలు హౌస్‌లోకి వచ్చిన ఎమ్మటే ఏదో అనిల్ రావిపూడి ఏదో ఒక ప్రాంక్ చేస్తే దాన్ని కూడా మీ అందరిని గుర్తుపెట్టుకుంటా అని చెప్పేసి కంటెస్టెంట్‌లకు వార్నింగ్ ఇచ్చినట్టు గాని, ఆ తర్వాత తన ఎమోషనల్ అవ్వడం గాని, తన ఫ్యామిలీ గురించి చెప్పడం కానీ అలాంటివి చేసిండు. రెండవ రోజు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఎమోషనల్స్ ఇవే చెప్పిండు. మూడవ రోజు నామినేషన్స్‌లో కూడా అదే చెప్పడం జరిగింది. ఆఖరికి నిన్న కూడా నామినేషన్స్‌లో అవే చెప్పుకుంటూ ఏడ్చాడు. ఆ తర్వాత నిఖిల్‌తో అంతకన్నా ముందు కాన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి అందులో అందులో కూడా బిగ్ బాస్‌తో నా వైఫ్ నాకు కావాలి. మా అత్తమామల రెస్పెక్ట్ కావాలి అని చెప్పి ఏదేదో తన ఫ్యామిలీకి సంబంధించినవి మొత్తం చెప్పుకుంటే బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చి 4 డేస్ కూడా కాలేదు. సో, ఒక 1 వీకు అలా అయ్యుంటే సో, తన ఫ్యామిలీని మిస్ అవుతుండు. సో, తను ఎమోషనల్ అవుతున్నాడు అనుకోవచ్చు. బట్ ఈయన మొదటి రోజు నుండే ఎమోషనల్ అవుతుండే ఇది ఖచ్చితంగా మొత్తం తను ఫేక్‌గా ఉంటున్నాడు హౌస్‌లో అని చెప్పేసి తను మొత్తం సింపతి డ్రామా చేస్తున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా అదే అనిపిస్తుంది. సో, మణికంఠ మొత్తం ఈ బిగ్ బాస్ షోని కాస్త సింపతి షో చేస్తుండంటే ఈజీగా అందరికి అర్థమవుతుంది. సో, తనని గమనిస్తే మాత్రం. ఇకపోతే
నిన్న నిఖిల్‌తో కూడా తను ఏదైతే విగ్ ఉందో, సో, తను యాక్చువల్‌గా తనది మొత్తం రియల్‌గా హెయిర్ అనుకున్నారు అందరూ. సో, తను ఇలా సడెన్‌గా కూడా అందరికి ఒక బిగ్ షాక్ ఇచ్చారు. సో, అందరూ ఈరోజు అదే షాక్‌లో ఉర్రు. ఇంకెవరు తేలుకోలేదు. సో, ఈ ప్రోమో వచ్చినప్పటికి అందరూ ఆ విగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రోమో కామెంట్‌లో కూడా. సో, ఆ రకంగా మణికంఠ రోజుకైతే ఒక షాక్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. 'బిగ్ బాస్' వ్యూవర్స్‌కి. సో, నిన్నైతే విగ్‌తో షాక్ ఇవ్వడం జరిగింది. నిఖిల్‌తో ఏదైతే డిస్కషన్ జరుగుతుందో, సో, నేను రాలేకపోతున్నాను. తన ఎమోషనల్ ఫీలింగ్స్ కావచ్చు, అలాంటివి నిఖిల్‌తో షేర్ చేసుకోవడం జరిగింది. సో, నిఖిల్ తనకి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేసినప్పటికీ, మణికంఠ మారతాడని చెప్పేసి ఎవరు అనుకోవడం లేదు. ఇకపోతే అలా మణికంఠదైతే ముందుకు సాగింది. ఆఖరికి 'బిగ్ బాస్ 4' రన్నర్ అండ్ ఓటీటీ రన్నర్ అయినటువంటి అఖిల్ కూడా నాగమణికంఠ పైన రెస్పాండ్ కావడం జరిగింది. సో, నాగమణికంఠ తన ఏవీలో ఆల్రెడీ తన యొక్క బాధల గురించి, తన యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి అంటే ఎమోషన్ తన యొక్క బాధలో పడ్డ కష్టాల గురించి అన్నీ ఆ యొక్క ఏవీలో చెప్పడం జరిగింది. అదయిపోయింది. అయినా గాని ప్రతిరోజు అదే ఎందుకు చెప్తున్నాడు తను. సో, అలా చెప్పడం నాకెందుకో ఫేక్ అనిపిస్తుందని చెప్పేసి అఖిల్ కూడా చెప్పడం జరిగింది. సో, మొత్తం మీద అఖిల్ చెప్పిన స్టేట్‌మెంట్ ఏదైతే ఉందో 100కి 100% కరెక్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క బిగ్ బాస్ కంటెస్టెంట్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, వాళ్ళు పడ్డ కష్టాల గురించి కానీ ప్రేక్షకులకు తెలియడానికే ఏవి అనేది ఒకటి బిగ్ బాస్ వాళ్ళకు పెడుతుంది. సో, ఏవి రూపంలో మీ యొక్క ఫ్యామిలీలో జరిగిన మెయిన్ ఏంటివి కష్టాలు కావచ్చు, ఎంజాయ్‌మెంట్స్ కావచ్చు, మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు చెప్పాలని చెప్పేసి ఒక ఏవి అనే ఒక కాన్సెప్ట్ తెచ్చింది. సో, అందులో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా అందులో చెప్పుకుంటారు. సో, నాగమణికంఠ కూడా ఆల్రెడీ చెప్పుకున్నాడు. బట్ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఇక రోజు అదే మహాభారతంలాగా తనొక్కడికే కష్టాలున్నట్టు, తనొక్కడే జీవితంలో పోరాటాలు చేసినట్టు అలా రోజు చెప్పుకుంటున్నాడు. సో, బిగ్ బాస్ వ్యూవర్స్‌కు నాగమణికంఠ చేసిన ఈ ఒక్క పని పిచ్చిలేస్తుంది ప్రతి ఒక్క వ్యూవర్‌కి. అయితే ఫ్యూచర్‌లో అంటే మరికొన్ని రోజుల తర్వాత ఆల్రెడీ బిగ్ బాసే చెప్తాడు. మీ యొక్క లైఫ్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, మర్చిపోలేని సంఘటనలు కావచ్చు చెప్పనని జెప్పేసి. లేకుంటే నాగార్జున గారే ఏదో వీకెండ్‌లో చెప్తాడు. సో, మీ లైఫ్‌లో మర్చిపోలేని రోజు కావచ్చు, మూవ్‌మెంట్ కావచ్చు చెప్పమని. ఆ టైంలో చెప్పి ఎంతనన్నా ఏడవచ్చు, ఎంతైనా ఎమోషన్ గావచ్చు. సో, అలాంటి సందర్భంలో చెప్పాలి కానీ అవసరం లేని ప్రతి దగ్గర ఇతను ఇన్వాల్వ్ అయ్యి, ప్రతి దగ్గర అదే ఎమోషనల్‌గా తనకొక్కడికే కష్టాలున్నట్టు, తను ఏదో 4 గోడల మధ్యలో 2 సంవత్సరాలు ఉండిపోతే చచ్చిపోదాం అనుకున్న సమయానికి బిగ్ బాస్ నుండి కాల్ వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఉన్న 14 మెంబర్స్‌కి అది ఇంపార్టెంట్ కాదు. 13 మెంబర్స్‌కి. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఆ 13 మెంబర్సే కాదు. బయట వందలాది మంది సెలబ్రిటీలు, వేలాది మంది బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ హౌస్‌లో ఒక్కసారి నాకు ఛాయిస్ రావాలని ఎదురు చూస్తున్నారు. అందులోకి ఒకసారి పోతే నా కష్టాలన్నీ తీరిపోతాయి. నేను బలంగా ఆడుతాను. బిగ్ బాస్‌కి నేను సూటబుల్ అని ఎంతోమంది ఇప్పటికి బిగ్ బాస్‌లోకి వెళ్ళాలి అని వెళ్ళినట్లు కూడా కలలు కంటున్న ప్రేక్షకులు, సెలబ్రిటీలు ఉర్రు. సో, ఈయనకొక్కడికే ఇంపార్టెంట్ అయినట్టు, ఈయనొక్కడే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాలి. వేరే వాళ్ళకి బిగ్ బాస్ టైటిల్ తోటి కావచ్చు, బిగ్ బాస్ విన్నర్ అనే ఒక పిలుపుతోటి కాబట్టి ఏం అవసరం లేనట్లు మాట్లాడుతుండు. సో, అది మాత్రం కరెక్ట్ కాదు. ఇకపోతే నాగమణికంఠ ఈ యొక్క వీకెండ్‌లో నాగార్జున గారు మాత్రం నాగమణికంఠను ఓ రేంజ్‌లో యేసుకుంటాడని జెప్పేసి అయితే తెలుస్తుంది. నాగమణికంఠకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఒకవేళ అప్పటికి కూడా నాగమణికంఠ మారకుంటే మాత్రం బిగ్ బాస్ హిస్టరీలోనే బిగ్ బాస్ ఎప్పుడు తీసుకొని ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నాగమణికంఠ వల్ల బిగ్ బాస్ 7 వరకు చాలా సీజన్స్‌లో సింపతి డ్రామా చాలా మంది కంటెస్టెంట్స్ అయితే ప్లే చేశారు. ఆఖరికి పల్లవి ప్రశాంత్ కూడా లాస్ట్ టైమ్ రైతు బిడ్డ అని ఒక సింపతి అయితే క్రియేట్ చేసి ఏ విధంగా లాభం పొందాడో మనం చూసాం. ఆ దెబ్బతో ఈసారి ఏ కంటెస్టెంట్ అయినా సరే కానీ సింపతి డ్రామా చేస్తే మాత్రం ఓటింగ్ ఏయొద్దని చెప్పేసి ప్రేక్షకులైతే ఫిక్స్ కావడం జరిగింది. సో, ఆ రకంగా ఈ యొక్క బిగ్ బాస్ షోకు నాగమణికంఠ సింపతి వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో, ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ షో పైన నెగటివిటీ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి, నాగమణికంఠను ఈ యొక్క వీకెండ్ తర్వాత మళ్ళొకసారి అదే రిపీట్ చేస్తే మాత్రం తప్పకుండా నాగమణికంఠను బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి పంపే అవకాశాలున్నాయి. ఇంకొకటేందంటే బిగ్ బాస్ హిస్టరీలో ఒక సెన్సేషనల్ డిసిషన్ అయితే తీసుకోబోతున్నారు. మనకు అందిన సమాచారం ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రీతు చౌదరి లేదా తేజస్విని అంటే అమర్‌దీప్ వైఫ్ కావచ్చు. ఇంకా అంటే యాక్చువల్లీ 3 లేదా 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని తెలుస్తుంది ఈసారి. సో, అలాగే అంటే ఇంతకు ముందుకు బిగ్ బాస్‌కి వెళ్లి వచ్చిన కంటెస్టెంట్‌లను కూడా తీసుకుంటారని వార్తలొచ్చాయి. సో, కానీ ఇంకొక బిగ్ డిసిషన్ ఏందంటే ప్రెజెంట్ బిగ్ బాస్ హౌస్‌లో శేఖర్ భాష చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. తను లేవనెత్తుతున్న పాయింట్స్ కావచ్చు, తను ఎవరైతే కంటెస్టెంట్‌లతో ఉంటున్న విధానం కావచ్చు, అలాగే అప్పుడప్పుడు తను లాజిక్‌లతో మాట్లాడుతున్న
మాటలు కావచ్చు. సో, యమదొంగ వచ్చేసి ఏబీసీడీలో ఏం తీసుకువెళ్తాడంటే, ఎమ్ తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే తను ఎమ్ము దొంగ కాబట్టి. అంటే ఇలాంటి ఒక లాజికల్‌గా మాట్లాడడం కావచ్చు. సో, జనాలకు బాగా నచ్చుతుంది. గతంలో బోలే సాంగ్స్ ఏ విధంగా అయితే మాట్లాడాడో, అంతకుముందు నటరాజ్ మాస్టర్ కూడా. సో, వీళ్ళలాగా ఉన్నప్పటికీ ఫుల్ క్లారిటీతో వాళ్ళు మాట్లాడలేకపోయారు. సో, వాళ్ళు ఏదో ఒక్కొక్కసారి తడబడడం కావచ్చు, ఒక్కొక్క దగ్గర కంటెస్టెంట్‌లకు చాయిస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ. కానీ శేఖర్ భాష విషయంలో మాత్రం అలాంటిది జరగదు. ఎందుకంటే ఫుల్ క్లారిటీ ఉన్న మనిషి. సో, తను ఏ ఒక్క విషయం పైన అయినా సరే గాని పూర్తి అవగాహనతో మాట్లాడతాడు కాబట్టి, సో, శేఖర్ భాష చాలా మా పవర్‌ఫుల్ కంటెస్టెంట్ అయ్యే అవకాశాలున్నాయి. సో, అలాంటి కంటెస్టెంట్‌కి ప్రెజెంట్ హౌస్‌లో మాత్రం తనతో ఎవరు కూడా బలంగా మాట్లాడలేకపోతున్నారు. తనతో ఆర్గ్యుమెంట్ కూడా చేయలేకపోతున్నారు. సో, శేఖర్ భాష లాంటి కంటెస్టెంట్‌కి మరింత బలమైన పోటీ ఇవ్వాలని చెప్పేసి తను ఎవరైతే బయట రాతారో నిష్యూలో లవణ్యతో బాగా సోషల్ మీడియా డెబ్యూట్‌లో కూర్చొని ఫైట్ చేశాడు. సో, ఆ లవణ్యను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి పంపాలని చెప్పేసి బిగ్ బాస్ యజమాని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో, ప్రేక్షకులు కూడా చాలా వరకు ఒకసారి లవణ్యను పంపండి. సో, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ లేదు కాబట్టి, బయట అంతా కొట్టుకున్న వ్యక్తులు లోపట ఏమైనా కలిసే అవకాశాలు ఉన్నాయా? సో, 4 గోడల మధ్య కొందరు కంటెస్టెంట్లు ఉంటే బయటి ప్రపంచంతో సంబంధం లేనప్పుడు, బయట ఎంత శత్రువులున్నా గాని లోపల కలుస్తారా? సో, బయట మిత్రులుగా ఉన్న వ్యక్తులు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి గొడవలు పడి శత్రువులుగా అయిన సందర్భాలున్నాయి. కానీ బయట శత్రువులు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తే మిత్రులయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి ఆ క్వెషన్ మార్క్‌కి సమాధానాలు కావాలని చెప్పేసి ప్రేక్షకులైతే అనుకుంటున్నారు. అందులో కారణంగా లవణ్యను బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపాలని చెప్పేసి ప్రేక్షకులైతే బిగ్ బాస్‌ని కోరుతుర్రు. చూడాలి మరి బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటారో, మరి లవణ్యను పంపుతారా? సో, లవణ్య కూడా అప్పట్లో నాగార్జున గారి మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఆమె సారీ చెప్పడం జరిగింది. తాజాగా మీడియాలో శేఖర్ భాష హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత కూడా తనకు ఆడవాళ్ళ ఉసురు తగులుతుంది. నన్ను ఈ రకంగా మీడియాలో నా పైన నెగటివిటీ స్ప్రెడ్ చేసి తను లాభం పొంది హౌస్‌లోకి వెళ్ళాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళడానికే తన ఈ యొక్క విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి మిమ్మల్ని తీసుకుంటే వెళ్తారంటే తప్పకుండా వెళ్తాను. మా జర్నీ స్టార్ట్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ నుండి. సో, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. అలాంటి వ్యక్తులకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరని చెప్పేసి లవణ్య అడిగింది. సో, చూడాలి మరి. బిగ్ బాస్ లిమిట్‌లెస్ ఈ సీజన్ కాబట్టి ఆ లిమిట్‌లెస్‌లో మరి మన లవణ్యకు అవకాశం ఇస్తారో లేదో చూద్దాం. థాంక్ యూ.